ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రోబోటిక్స్ అనేటువంటి ఒక ఏరియా క్లియర్. ఇది కూడా మనకి యూనిట్ 2 సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేసినట్లు మనం చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఎనీహౌ దీన్ని కూడా కొంత ఫండమెంటల్ డైమెన్షన్స్ నుంచి మనం ఒకసారి డిజైన్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, ఫండమెంటల్ డైమెన్షన్స్ నుంచి దీన్ని మనం చూస్తూ వెళ్ళాలి క్లియర్లీ. ఓకే, సో ఫస్ట్ మనకి ఈ రోబోట్ అంటే మీనింగ్ మనం అర్థం చేసుకుంటే సంవాట్ ఇది చెక్ రిపబ్లిక్ నుంచి వచ్చినటువంటి ఒక పదం అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, చెక్ అంటే మీకు ఐడియా ఉంటుంది, CZECK, చెక్ రిపబ్లిక్. ఓకే, అక్కడి నుంచి వచ్చినటువంటి ఒక పదం క్లియర్గా మనకు చూస్తే ఈ రోబోట్ అంటే ఆ చెక్ వర్డ్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, ఫోర్స్డ్ లేబర్ లేదా ఫోర్స్డ్ వర్క్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా మనకు చూస్తే. ఎగ్జాక్ట్గా ఈ రోబోటిక్స్ అనేటువంటి వర్డ్ని మనకి ఫస్ట్ మనకు అక్కడ నానో టెక్నాలజీ అనే కాన్సెప్ట్ మన ప్రత్యేకంగా రిచర్డ్ ఫెన్మన్ ఎలా ఇంట్రడ్యూస్ చేశారో ఇక్కడ రోబోటిక్స్ అనే కాన్సెప్ట్ కూడా మనకి ఇజాక్ అసిమోవ్ అనేటువంటి ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేసి ఉంటాడు. ఓకే, జస్ట్ ఒకసారి మనకి ఈ హిస్టరీ గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నా. అంతకుమించి ఇదేం మనకి ఎగ్జామ్లో ఇవన్నీ రాయాలని కాదు, అవసరం రాదు. ఎందుకంటే ఎగ్జామ్లో మనల్ని ఫోకస్ చేస్తే అప్లికేషన్స్ పైన, అందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ పైన, అందులో ఉన్నటువంటి మెటీరియల్స్ గురించి మనల్ని జనరల్గా ఫోకస్ చేస్తుంటారు. ఎనీగా రోబోటిక్స్ అనేటువంటి ఏరియా అయితే మనల్ని ఖచ్చితంగా అప్లికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనల్ని ఎగ్జామ్లో అడిగేదానికి స్కోప్ ఉంది. ఓకే, ఇజాక్ అసిమోవ్ అంటున్నాం క్లియర్గా మనం చూస్తే. ఈ రోబోటిక్స్ అనే కాన్సెప్ట్ డిజైన్ చేసినటువంటి పర్సన్ ఎవరంటే ఇజాక్ అసిమోవ్ అంటున్నాను క్లియర్. ఓకే, ఎనీహౌ ఈయన ప్రపంచవ్యాప్తంగా ఓకే రోబోటిక్స్ అనేది అప్లై చేయాలంటే, ఎవరైనా రోబోట్స్ తయారు చేయాలంటే ఖచ్చితంగా కొన్ని ప్రిన్సిపల్స్ని అది పాటించాలి. ఆ మిషన్ అనేది ఓకే ఈ రోబోట్ అనేది చెక్ రిపబ్లిక్ టర్మ్లో ఇలా అంటున్నాం, ఫోర్స్డ్ లేబర్ ఆర్ ఫోర్స్డ్ వర్క్ అంటున్నాం ఇండైరెక్ట్గా మనం చూస్తే. బట్ ఇన్ టర్మ్స్ మనం అనుకునేటువంటి జనరల్ టర్మ్స్లో మనం మాట్లాడుకుంటే ఓకే రోబోట్ అనేది ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఇట్ ఈస్ ఏ మిషన్ క్యాపబుల్ ఆఫ్ క్యారీయింగ్ అవుట్ ఏ కాంప్లెక్స్ సిరీస్ ఆఫ్ ఓకే యాక్షన్స్ ఆటోమేటికల్. ఒక క్లిష్టతరమైనటువంటి పనుల్ని ఓకే కాంప్లెక్స్ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ అంటాం. క్లిష్టతరమైనటువంటి చర్యల్ని ఓకే తనంతకు తనే ఓకే నిర్వహించే సామర్థ్యం కలిగినటువంటి ఒక యంత్రాన్నే మనం ఏమనొచ్చు అంటే రోబోట్ అనేటువంటి పదంతో మనం ఇండికేట్ చేయాలి. ఇన్ జనరల్ మనం ఎప్పుడైనా రోబోట్ గురించి డిఫైన్ చేయాల్సినటువంటి అవసరం వస్తే ఇలా చెప్పుకోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ ఎ మిషన్ క్యాపబుల్ ఆఫ్ క్యారీయింగ్ అవుట్ ఏ కాంప్లెక్స్ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ ఆటోమేటికల్లీ అంటున్నాం క్లియర్గా మనం చూస్తే. ఓకే, సో జస్ట్ లైక్ మనకి ఒక ప్రోగ్రామబుల్ కంప్యూటర్లో మనకి ఏదైనా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి మనం ఏదైనా స్టార్ట్ చేస్తే అది ఎలా పనిచేస్తుందో ఇది కూడా అంతే. దాంట్లో ఆల్రెడీ మనం కొంత ఓకే ప్రోగ్రామబుల్ డేటా అనేది దాంట్లో ఫిక్స్ చేసి ఉంటాం క్లియర్గా, కొన్ని ప్రోగ్రామ్స్ అనేది అందులో ఫిక్స్ చేసి ఉంటాం. దాని ప్రకారం దాని డేటా ప్రకారం తన పనులది కంప్లీట్గా నెరవేరుస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. అందుకే అంటున్నాం ఇట్ ఈస్ ఎ మిషన్ క్యాపబుల్ ఆఫ్ క్యారీయింగ్ ఏ కాంప్లెక్స్ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ ఆటోమేటికల్లీ అంటున్నాం. దానికి ఉండాల్సినటువంటి ఓకే దీన్ని తెలుగులో మనం అనుకుంటే ఓకే ఇది క్లిష్టతరమైనటువంటి చర్యల్ని స్వయంగా ఓకే నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్లేటువంటి యంత్రాన్నే మనం ఓకే అటువంటి యంత్రాలనే మనం ఏమంటున్నామంటే రోబోట్ అని మనం చెప్తున్నాం. ఓకే, అది రోబోట్ అని చెప్పడానికి ఖచ్చితంగా మనకి ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి. అసిమోవ్ ప్రిన్సిపల్స్ అంటున్నాం క్లియర్. ఓకే, అసలు అసిమోవ్ ప్రిన్సిపల్స్ ఏం చెప్తుంది అనేది ఇక్కడ మనం చూడాలి ఒకసారి. ఓకే, ఫస్ట్ అండ్ సెకండ్ లా ఓకే వీటినే అసిమోవ్ లాస్ అని కూడా మనం చెప్పవచ్చు. మొదటి లా ఓకే మనకి ఇజాక్ న్యూటన్ లాస్ ఎలా ఉన్నాయో 3 లాస్, అలాగే ఇక్కడ కూడా రోబోటిక్స్ కూడా ఒక 3 లాక్స్ అనేది ఉన్నాయి. ఓకే 3 లాస్ అనేది ఉన్నాయి క్లియర్గా మనం చూస్తే. ఓకే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అనేది మనం ఫిజిక్స్లో జనరల్గా మనం చూసింటాం క్లియర్. ఓకే
ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా క్లియర్లీ. అలాగే ఇక్కడ కూడా రోబోట్ అనే పదం మనం వాడాలంటే ఖచ్చితంగా ఈ అసిమోవ్ ప్రిన్సిపల్స్ని లేదా అసిమోవ్ నియమాలని అవి ఖచ్చితంగా ఫాలో అవుతుండాలి క్లియర్గా మనం చూస్తే. ఓకే, అక్కడ మనం చూస్తే బేసికల్గా అసిమోవ్ ప్రిన్సిపల్స్ అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఓకే ఫస్ట్ లా ఏముంటుందంటే మనం తయారు చేసేటువంటి రోబోట్ ఆ మిషన్ అనేది మనకి ఎలాంటి హాని తలపెట్టకూడదు. ఓకే, ఏ రోబోట్ మే నాట్ ఇంజూర్ ఏ హ్యూమన్ బీయింగ్. ఓకే, సో దట్ మీన్స్ మనం తయారు చేసేటువంటి మిషన్ అనేది ఓకే మనుషులకి హాని తలపెట్టే విధంగా అది ఉండకూడదు. ఫస్ట్ లా అదే ఇండికేట్ చేస్తుంది క్లియర్గా మనం చూస్తే. సెకండ్ లా ఓకే అది మనం తయారు చేస్తున్నాం కాబట్టి ఓకే అది ఖచ్చితంగా మనం ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఓకే మనం ఇచ్చేటువంటి నిబంధనలు అది ఖచ్చితంగా మనం చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఓకే డీవియేట్ అవ్వకుండా ఫాలో అవుతూ ఉండాలి క్లియర్గా మనం చూస్తే. ఏ రోబోట్ మస్ట్ ఒబే ద ఆర్డర్స్ గివెన్ బై ది హ్యూమన్ బీయింగ్స్ అంటున్నాం. ఓకే, సో మనం ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అది ఫాలో అవుతూ ఉండాలి. అలా అని పక్క వాళ్ళని డ్యామేజ్ చేసే విధంగా అవి పని చేయకూడదు క్లియర్గా. ఓకే 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 ఇక్కడ చూడండి, మనం ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ వల్ల మళ్ళీ ఇతరుల ఓకే దట్ మీన్స్ ఇతరులను అది డ్యామేజ్ చేసే విధంగా అది పని చేయకూడదు అంటున్నాం. ఎనీహౌ సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకొని జస్ట్ ఫస్ట్ లా అంటే ఏం లేదు ఓకే హ్యూమన్స్ని అది డ్యామేజ్ చేయకూడదు, ఎటువంటి హాని కలిగించకూడదు మానవాళికి. అదేవిధంగా సెకండ్ లా అని చెప్తుంది ఓకే మనుషులు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ నిబంధనలను అది ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలని మనం చెప్పుకోవచ్చు. థర్డ్ లా ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ క్లియర్. ఓకే, దాని ఎగ్జిస్టెన్స్ని అది ప్రొటెక్ట్ చేసుకునే విధంగా అది ఆటోమేటికల్గా కొంత డిజైన్ చేసుకోవాలి క్లియర్గా మనం చూస్తే. ఓకే, ఏ రోబోట్ మస్ట్ ప్రొటెక్ట్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్. అలా అని మళ్ళీ అక్కడ ఓకే దాని ఎగ్జిస్టెన్స్ ప్రొటెక్షన్ కోసం మనల్ని మళ్ళీ డ్యామేజ్ చేయకూడదు ఇండైరెక్ట్గా మనం చూస్తే. సో ఎటువంటి పరిస్థితుల్లో కానీ హ్యూమన్స్ని అది డ్యామేజ్ చేసే విధంగా పని చేయకూడదు. అప్పుడే ఆ పదం మనకి అప్లికబిలిటీ అవుతుందని మనం చెప్పుకోవాలి. రోబోట్ అంటే ఖచ్చితంగా యాజ్ పర్ ఇజాక్ అసిమోవ్ ప్రిన్సిపల్స్ ప్రకారం మనం ఆలోచిస్తే ఖచ్చితంగా అది ఎటువంటి పరిస్థితుల్లో మానవాళికి ఎగైనెస్ట్గా పని చేయకూడదు, వ్యతిరేకంగా మనకు పని చేయకూడదు అనేది మీరు గమనించట్లేదు. సో లాస్ట్లో చూడండి, ఈ మధ్యకాలంలో సౌత్ కొరియాలో మీరు చూస్తే ఒక రోబోట్ అనేది ఓకే సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకుంటుంది. దాన్ని ఇండైరెక్ట్గా ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అంటే దానికి ఆలోచన వచ్చిందంటే సంథింగ్ ఖచ్చితంగా ఫ్యూచర్లో దానివల్ల మనకి ఏదో థ్రెట్ అనేది ఉంటుందనేది మీరు గమనించాలి. అందుకే ఇజాక్ అసిమోవ్ ప్రిన్సిపల్స్లో థర్డ్ లా క్లియర్గా ఇండికేట్ చేస్తుంది, ఏ రోబోట్ మస్ట్ ప్రొటెక్ట్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్. ఖచ్చితంగా దాని యొక్క ఓకే ఓకే వాటి యొక్క మనుగడను అది కాపాడుకునే విధంగా అది ప్రయత్నించాలి. అలా అని హ్యూమన్స్ని మళ్ళీ డిస్ట్రాయ్ చేయకూడదు క్లియర్గా మనం చూస్తే. మనం చెప్పేటువంటి యాక్టివిటీస్కి వ్యతిరేకంగా అది పని చేయకూడదు. ఈ మధ్య చూడండి, ఈ అసిమోవ్ ప్రిన్సిపల్కి అగైనెస్ట్గా అక్కడ సౌత్ కొరియాలో ఒకటి జరిగింది. అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో వీటి వల్ల మనకి ఖచ్చితంగా ఒక ప్రమాదం అనేది ఖచ్చితంగా ఉంటుందనేది మీరు గమనించాలి ఫ్రెండ్స్ క్లియర్గా. ఓకే, ఎనీహౌ మనకి ఓకే రోబోట్స్ అంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మనకి ఈ విధమైనటువంటి ఓకే అంశాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే దానికి ప్రయత్నించాలి ఒక ఫండమెంటల్ డైమెన్షన్లో క్లియర్. ఈ కాన్సెప్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం నానో టెక్నాలజీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, దాని మీనింగ్ ఏంటి అనేది మనం ఎలా చూసామో ఇక్కడ కూడా మనం ఈ రోబోటిక్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, దాని అర్థం ఏంటి అనేది క్లియర్గా ఇక్కడ మనం ఇండికేట్ చేయడం జరిగింది క్లియర్. సో నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ రోబోట్స్. ఓకే, ఇందులో ఏమేం కాంపోనెంట్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్. సో కాంపోనెంట్స్ ఆఫ్ రోబోట్స్ అంటున్నాం జనరల్గా. ఓకే, దాన్ని మనం ఇమాజిన్ చేసుకుంటే మిడిల్లో జస్ట్ లైక్ హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ మాదిరే ఈ రోబోట్స్ కూడా అలా ఇమాజిన్ చేసుకోవచ్చు. మనకి హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్ సిస్టమ్స్ అనుకోవచ్చు, మన శరీరంలో ఉన్నటువంటి పార్ట్స్ అనుకోవచ్చు, వాటిని ఎలా ఇమాజిన్ చేసుకుంటామో దీనికి కూడా అవి ఆ రోబోట్స్ అనేది ఈ మిషన్ అనేది పనిచేయాలంటే ఖచ్చితంగా ఈ కాంపోనెంట్స్ అనేది అవసరం అనేది మనం గమనించాలి క్లియర్. అందులో మెయిన్ సెంట్రల్ ఇలా మనం ఇమాజిన్ చేసుకుంటే కంట్రోలర్స్. ఓకే, వాటిని నియంత్రించేదానికి వాటి యాక్టివిటీస్ని నియంత్రించేదానికి ఇవి కీ రోల్ ప్లే చేస్తాయి. కంట్రోలర్స్ అంటున్నాం, ఇండైరెక్ట్గా అవి బ్రెయిన్ ఆఫ్ ది రోబోట్స్. ఓకే, కంప్యూటర్లో మనకి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఎలా ఉంటుందో సిమిలర్లీ రోబోట్స్ కూడా ఈ కంట్రోలర్స్ అనేది ఉంటాయి.
ఓకే, దాన్ని బేస్ చేసుకొని కంప్యూటర్ అనేది ఎలా పనిచేస్తుందో ఆ సిపియూని బేస్ చేసుకొని ఇక్కడ ఈ సెంట్రల్ ఓకే మెయిన్ దాంట్లో దాని కోర్ కాంపోనెంట్నే మనం ఏమంటున్నామంటే కంట్రోలర్స్ అంటున్నాం. ఇట్ యాక్ట్ యాజ్ ఏ బ్రెయిన్ ఆఫ్ ది రోబోట్స్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్. సో అదేవిధంగా ఖచ్చితంగా ఇవి కూడా అవసరం. సెన్సార్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉంది, బ్రెయిన్ ఉంది. ఓకే, మన బాడీలో సెన్స్ ఆర్గాన్స్ అనేది ఉన్నాయి. నోస్ ఉంది, ఐస్ ఉన్నాయి, స్కిన్ ఉంది, టంగ్ ఉంది, ఇయర్స్ ఉన్నాయి. ఇలాంటివి మనం చూస్తున్నాం. సెన్సార్స్ అనేది గుర్తించేదానికి, చుట్టుపక్కల జరిగేటువంటి ఓకే సో సరౌండింగ్లో జరిగేటువంటి ఎన్విరాన్మెంట్లో జరిగేటువంటి చేంజెస్ని గుర్తించేదానికి, మార్పుల్ని అది గుర్తించేదానికి ఇవి కూడా వాటికి అవసరం. సెన్సార్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తాయి రోబోట్స్లో క్లియర్గా మనం చూస్తే. దాన్ని బట్టి అవి నిర్వహించుకోవాలి. ఆ సెన్సార్స్ వల్ల అవి టెంపరేచర్స్ని టెంపరేచర్స్ని అది ఎస్టిమేషన్ చేయగలుగుతుంది. వాతావరణంలో ఉన్నటువంటి పొల్యూటర్స్ని అవి ఎస్టిమేషన్ చేయగలుగుతాయి. ఇలా జస్ట్ లైక్ మన బాడీలో సెన్సార్స్ అనేది ఎటువంటి కీ రోల్ ప్లే చేస్తాయో రోబోట్కి కూడా సెన్సార్స్ అనేది అంతే యాంగిల్లో అవి హెల్ప్ అవుతాయని మనం చెప్పుకోవచ్చు క్లియర్. సో అదేవిధంగా ఓకే వాటికి ఉన్నటువంటి పార్ట్స్ ఓకే అపెండేజెస్ అంటున్నాం, యాక్చువేటర్స్ అంటున్నాం. దీంతో పాటు యాక్చువేటర్స్ అంటే ఏం లేదు, జస్ట్ లైక్ రోబోట్స్కి ఓకే మన హ్యాండ్స్లో ఉన్నటువంటి మన లెగ్స్లో ఉన్నటువంటి మజిల్స్ జాయింట్స్ ఎలా పనిచేస్తాయో వాటికి కూడా ఈ కంట్రోల్ యూనిట్స్ నుంచి అవన్నీ మూమెంట్స్ అనేది ఉండాలంటే, ఆ రోబోట్స్లో కొంత మూమెంట్స్ అనేది ఉండాలంటే ఈ యాక్చువేటర్స్ అనేది అవసరమని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో యాక్చువేటర్స్ అంటే ఏం లేదు, జస్ట్ లైక్ మజిల్స్ అంటున్నాం, జాయింట్స్ లాంటి నిర్మాణాలు అంటున్నాం బేసికల్గా. ఓకే, ఇంక ఇక్కడ మళ్ళీ చూస్తే మ్యానిపులేటర్స్ అంటున్నాం. క్లియర్గా. ఓకే, ఆర్మ్స్. ఓకే, మనం ఏదైనా ఒక రోబోట్ని ఇమాజిన్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మూవీస్లో చూసేటువంటి ఓకే ఒక రోబోట్ని ఇమాజిన్ చేసుకుంటే ఇవన్నీ మీకు కనిపిస్తుంటాయి. దాంట్లో కంట్రోలర్స్ అనేది ఉంటాయి, సెన్సార్స్ అనేది ఉంటాయి, యాక్చువేటర్స్ అనేది ఉంటాయి క్లియర్గా మనకు చూస్తే. జాయింట్స్ అంటున్నాం ఇండైరెక్ట్గా. సిమిలర్లీ మ్యానిపులేటర్స్ ఓకే వాటి ఆర్మ్స్నే ఆ జాయింట్స్ ద్వారా డిజైన్ చేసినటువంటి ఆర్మ్స్నే మనం ఏమనొచ్చు అంటే మ్యానిపులేటర్స్ అంటున్నాం. ఓకే, ఇండైరెక్ట్గా ఆర్మ్స్ ఆఫ్ ది రోబోట్ అంటున్నాం. ఎండ్ ఎఫెక్టార్స్ అంటే చివర్లో మరి అక్కడ హ్యాండ్స్ ఒక రోబోట్ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ మనం ఇమాజిన్ చేసుకుంటే వాటి చివర్లో మనం మూమెంట్స్ అనేది మనం చూస్తుంటాం క్లియర్లీ. ఓకే, వాటినే మనం ఎండ్ ఎఫెక్టార్స్ అనొచ్చు క్లియర్. చివర్లో ఉండేటువంటి మూమెంట్స్ తీసుకొని వచ్చేటువంటి పేర్లోనే ఉంది ఎండ్ ఎఫెక్టార్స్ అని. జనరల్గా ఈ రోబోట్ అనేటువంటి మిషన్లో మనం ఓకే కొన్ని ఇమాజిన్ చేసుకోవాల్సినటువంటి కొన్ని కామన్ ఓకే పార్ట్స్ ఇలా ఉంటాయి అనేది మనం గమనించాలి ఫ్రెండ్స్ క్లియర్. ఇలా ప్రపంచంలో ఎక్కడ రోబోటిక్స్ తయారు చేసినా కూడా, రోబోటిక్స్ అనే కాన్సెప్ట్ ఏ కంపెనీ పనిచేస్తున్నా కూడా ఖచ్చితంగా ఈ పార్ట్స్ని బేస్ చేసుకొని ఇటువంటి డైమెన్షన్స్ కామన్గా కొన్ని ఉంటాయి, అవి జస్ట్ అది గుర్తుపెట్టుకోమంటున్నా. ఈ పార్ట్స్ని బేస్ చేసుకొని రోబోట్స్ అనేది డిజైన్ చేసుకుంటారు. సో మెయిన్ కంట్రోలర్స్ అంటున్నాం. ఓకే, జస్ట్ లైక్ బ్రెయిన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ అనొచ్చు క్లియర్లీ. తర్వాత సెన్సార్స్ అంటున్నాం. ఓకే, సరౌండింగ్లో ఉన్నటువంటి ఓకే టెంపరేచర్స్ని, ప్రెజర్ని వాటిని బేస్ చేసుకొని అవి రియాక్ట్ అవుతూ ఉండాలంటున్నాం, సెన్సార్స్ అంటున్నాం క్లియర్. తర్వాత మనకి ప్రత్యేకంగా చూడండి యాక్చువేటర్స్ అంటున్నాం. యాక్చువేటర్స్ అంటే మనకి జస్ట్ లైక్ మన బాడీలో మజిల్స్ అదేవిధంగా జాయింట్స్ ఎలా పనిచేస్తుంటాయో వాటిట్లో కూడా మిషన్స్లో మూమెంట్స్ తీసుకురావడానికి పనిచేస్తుంటాయని మనం చెప్పుకోవచ్చు. వాటినే మనం యాక్చువేటర్స్ అంటున్నాం. మ్యానిపులేటర్స్ ఆర్మ్స్ అంటున్నాం క్లియర్గా. ఓకే, మనకి లెగ్స్ ఓకే అదేవిధంగా హ్యాండ్స్ ఎలా ఉంటాయో వాటికి కూడా ఆర్మ్స్నే మనం ఇండైరెక్ట్గా ఏమనొచ్చు అంటే మ్యానిపులేటర్స్. వాటి చివర్లో ఎండ్ ఎఫెక్టార్స్ అంటున్నాం. ఓకే, చివర్లో దాని స్పెసిఫిక్ టాస్క్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కొంత ఇండస్ట్రియల్ రోబోట్స్ ఉన్నాయనుకోండి, అవి చివర్లో ఏం చేస్తాయంటే ఏదైనా ఒక వస్తువుని ఇక్కడ నుంచి ఇంకొక ప్రదేశానికి తీసుకెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి ఎండ్ ఎఫెక్టార్స్ అనేది యూజ్ అవుతాయి. ఆ వస్తువుని సేఫ్గా పట్టుకోవాలి, దాన్ని సేఫ్గా వేరే ప్రదేశానికి తీసుకెళ్ళాలి. అలా జరగాలంటే దానికి ఇలాంటి ఉండాలి, ఎండ్ ఎఫెక్టార్స్ అంటున్నాం క్లియర్గా మనం చూస్తే. ఓకే, ఇలా ఎండ్ ఎఫెక్టార్స్ అంటే ఇండైరెక్ట్గా హ్యాండ్స్ ఆఫ్ ది రోబోట్స్ అనొచ్చు క్లియర్గా మనం చూస్తే. ఓకే, ఇలా మనకి ప్రత్యేకంగా రోబోట్స్ అంటే ఈ పార్ట్స్ ఉంటాయనేది మనం గమనించాలి. నెక్స్ట్ మనం ఉపయోగించేటువంటి ఓకే జనరల్గా మనం వాడేటువంటి రోబోట్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ రోబోటిక్ టెక్నాలజీస్ అనేది అఫ్కోర్స్ ఇది ఎప్పుడు ఇజాక్ అసిమోవ్ అనేది ఎప్పుడో 70-80 సంవత్సరాల కిందట ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసినా కూడా 1970s ఆన్వర్డ్స్ ఓకే ఈ రోబోటిక్స్ 1970s ఆన్వర్డ్స్ అంటున్నాను క్లియర్.
ఈ రోబోటిక్స్ అనేది కొంత ప్రపంచవ్యాప్తంగా కొంత ముందుకు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే. ఓకే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొంత ఈ కాన్సెప్ట్ని అప్లై చేస్తూ ఆల్రెడీ ఇండస్ట్రియల్ రోబోట్స్ పరిశ్రమల్లో యూజ్ చేస్తుంటారు, వాటిని మనం ఇండస్ట్రియల్ రోబోట్స్ అంటున్నాం. ఓకే, మొబైల్ రోబోట్స్ కొంత ట్రాన్స్పోర్టేషన్లో ఇవి యూజ్ అవుతుంటాయి క్లియర్గా మనం చూస్తే. ఓకే, అదేవిధంగా స్టేషనరీ రోబోట్స్ స్పెసిఫిక్ ఫంక్షన్స్. ఓకే, ఇండస్ట్రీస్లో స్టేషనరీ రోబోట్స్ అంటే దానికంటూ ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది ఉంటుంది, ఆ ఫంక్షన్ని బేస్ చేసుకొని ఆ రోబోట్ని డిజైన్ చేసి ఉంటారు. ఇలా ఇండస్ట్రియల్ రోబోట్స్ అంటున్నాం, మొబైల్ రోబోట్స్ అంటున్నాం, స్టేషనరీ రోబోట్స్ అంటున్నాం, రిమోట్ కంట్రోల్ రోబోట్స్ ఇవి కూడా. అంటే ఇది కంప్లీట్గా మన హ్యాండ్ ఓవర్లో మనం చూడవచ్చు, రిమోట్ కంట్రోల్ రోబోట్ అంటున్నాం క్లియర్గా. సో మనం ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఓకే మన చేతిలో ఉంటుంది, అది ఎలా పనిచేయాలనేది క్లియర్. ఇలా మనం డిఫరెంట్ డైమెన్షన్స్లో రోబోటిక్స్ అనే కాన్సెప్ట్స్ని మనం యూజ్ చేస్తుంటాం, టైప్స్ ఆఫ్ రోబోట్స్ అంటే క్లియర్.